హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి బొమ్మరిల్లు. ఈరోజు మన వీడియో ఏంటంటే టేబుల్ గార్డెన్ అండి. చిన్నగా ఇంట్లో పాడైపోయిన టేబుల్ పైన మినీ గార్డెన్ అయితే అరేంజ్ చేసుకున్నాను, చాలా చిన్నగా. తర్వాత పొటాటో పీల్ ఫెర్టిలైజర్ అండి. పొటాటో పీల్ ఫెర్టిలైజర్ నార్మల్గా నేను ఓరల్గా మీకు చెప్పినా అర్థమవుతుంది, బట్ అదొకసారి చూపిస్తాను. ముందుగా మనం ఇప్పుడు నేను చిన్నగా టేబుల్ గార్డెన్ గురించి అయితే మీకు యాడ్ చేస్తాను. మనం అంతకుముందు టీవీ స్టాండ్స్ అలా టీవీ పెట్టుకోవడానికి స్టాండ్స్ యూజ్ చేసేవాళ్ళం కదా, అలాంటివి కానీ, పాత కబ్బోర్డ్స్ కానీ, తర్వాత టేబుల్స్ ఉంటాయి కదా, వేస్ట్ టేబుల్స్ కానీ, కింద అయితే మనము కుండీలు కానీ ఇలా గార్డెన్ కానీ అరేంజ్ చేసుకోలేము. ఎందుకంటే కింద క్లీనింగ్ పర్పస్, స్వీపింగ్ కానీ క్లీనింగ్ కానీ చాలా ప్రాబ్లం అవుతుంది కదా. ఇలాంటి కబ్బోర్డ్స్ కానీ, షూ ర్యాక్స్ కానీ, మనకు బయట షూ ర్యాక్స్ ఉంటాయి కదా, షూ ర్యాక్స్ కానీ దేనిపైన అయినా కూడా దాన్ని నార్మల్గా ఉంచామనుకోండి, బయట నుండి ఏదైనా వస్తువులు తీసుకొచ్చినాయని దాని మీద పడేస్తామన్నమాట. అంటే నాకైతే అలాంటి హ్యాబిట్ ఉంది. షూ ర్యాక్స్ పైన అన్ని వేస్ట్ థింగ్స్ పెట్టడము, ఇంటికి రాగానే ఎదురుగా మనకి అది అందంగా చూడడానికి బాగా అనిపించదు. సో దానివల్ల మనము దాన్ని కూడా అందంగా ఎలా అమర్చుకుందాము అనేది నేను ఎలా చేసుకున్నానో ఒక చిన్న క్లిప్పింగ్ అయితే మీకు యాడ్ చేస్తాను. దాని తర్వాత పొటాటో పీల్ ఫెర్టిలైజర్ అయితే చూద్దాము. నేను ఒకసారి అది చూపిస్తాను. మా ఇంట్లో ఇది పాడైపోయిన కబ్బోర్డ్ది అనమాట. యాక్చువల్గా షూ ర్యాక్ కొరకే ఇక్కడ వేసుకున్నాను, బట్ ఇక్కడ పైన బుద్ధుడు స్టాచ్యూ పెట్టుకున్నాను అనమాట. అది పైన ఒకటి ఉంది, కింద ఒకటి ఉంది. ఆ బుద్ధుడు స్టాచ్యూ ఉన్నప్పుడు కింద చెప్పల్స్ కానీ షూస్ కానీ పెడితే బాగుండదని షూ ర్యాక్ సపరేట్గా ఇంకొకటి తీసుకొని అరేంజ్ చేసుకున్నాను. దీనిపైన అయితే ఈ లోపల మా హెల్మెట్స్, తర్వాత గార్డెన్ టూల్స్, మన గడపలు బూదించే పిండి అవన్నీ ఉంటాయి కదా, అవి అన్నీ పెట్టుకుంటానన్నమాట లోపల. బయట కనిపించకుండా మనకు కూడా అంత బయట అవన్నీ పెట్టుకునేసరికి, బయట కనిపించేసరికి చూడ్డానికి కూడా చిరాగ్గా అనిపిస్తుంది కదా. ఆ టూల్స్ కానీ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. పైన మాత్రం చిన్నగా ప్లాంట్స్తో అరేంజ్ చేసుకున్నాను. అవి నేను మీకు చూపిస్తాను. ఇది టెర్రకోట పాట్ అండి. ఇది యాక్చువల్గా నేను చాలా రోజులు అవుతుంది తీసుకొని, ఆల్మోస్ట్ 15 years అవుతుందండి. చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇక్కడ ఎగ్జిబిషన్ ఉన్నప్పుడు అక్కడ తీసుకున్నాను అనమాట. తర్వాత వాళ్ళు ఇచ్చిన కలర్ అయితే కొంచెం పేడ్ అయితే నేను మళ్ళీ కొత్తగా కలర్ వేసుకున్నాను. ఒక 3 years బ్యాక్ మళ్ళీ కలర్ వేసుకున్నాను. ఇది నేను మొన్న మీకు చూపెట్టాను కదా ప్లాంట్, అది జస్ట్ ఇది అపీరెన్స్ కొరకే అండి. జస్ట్ మనకి చూడడానికి బాగుంటుందని ఇక్కడ పెట్టుకుని, ఇందులో ఈ స్టాండ్ పైన పెట్టాను ప్లాంట్ అని చెప్పాను కదా, ఇది ఇక్కడే ఉంటుంది ఎప్పుడు. చూడడానికి బాగా అనిపిస్తుందండి. తర్వాత ఇక్కడ ఒకటి ఐరన్ స్టాండ్ అండి, అది సింగోనియం ప్లాంట్, దాని కింద అరేలియా అవన్నీ పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ చిన్న ర్యాబిట్లో జేడ్ ప్లాంట్ అండి. ఇది నేను పెట్టి దాదాపుగా 8-9 months అవుతుంది. ఎప్పుడు ఈ స్టెమ్స్ కట్ చేసి వేరే దాంట్లో పెట్టేస్తాను, కొత్త మొక్కలు అయితే ప్రాపగేట్ చేసుకోవడానికి. ఇందులో ఒక 3-4 tablespoonsలో సాయిల్ ఉంటుంది అంతే. ఎంత బాగా వచ్చింది చూడండి. కింద నేను వాటర్ ఇచ్చినప్పుడు కూడా ఎక్కువ ఇవ్వనండి, చాలా తక్కువ ఇస్తాను. అవి డ్రైన్ అయిపోయినాయి, ఈ క్యాప్లో మనకి కలెక్ట్ అవుతాయి కదా అని చెప్పేసి ఆ క్యాప్ అయితే పెట్టుకున్నాను. తర్వాత ఇది టెర్రకోట ప్లాంటరు. ఇందులో కూడా ప్లాంట్ పెట్టొచ్చు హోల్ చేసి, బట్ నేను ఇందులో హోల్ చేయకుండా ఇలాగే ఉంచాను. నా స్టార్టింగ్ వీడియోస్లో కూడా ఉంటుంది ఇది స్పైడర్ ప్లాంట్, మొన్న మీకు చూపించాను కదా. దీని నుండి బేబీ ప్లాంట్స్ వస్తాయని చెప్పాను, లాస్ట్లో యాడ్ చేస్తా అని చెప్పాను, మీకు అసలు చూపెట్టలేకపోయాను. ఇప్పుడు చూపిస్తాను. అది వేరే ఉంది ప్లాంట్, కానీ ఇక్కడ కొత్తగా వస్తుంది చూసారా, ఇక్కడ నుండే బేబీ ప్లాంట్స్ వస్తాయి. షెల్ గ్రాస్ అండి. నార్మల్గానే పెట్టాను కొన్ని, అంటే నేను నార్మల్గా పెడితే నాకు ఈ పైన ఇది ఉంది కదా, ఈ నార్మల్ ఫ్లైవుడ్ పైన నాకు ఎందుకో లుక్ అనిపించలేదు. ఇది ఇంట్లో ఉండిందనమాట ఆర్టిఫిషియల్ గ్రాస్. అంతకుముందు కింద పెట్టినప్పుడు కూడా నేను ఆర్టిఫిషియల్ గ్రాస్ వేసుకొని పెట్టాను, బట్ కొంచెం మన క్లీనింగ్కి కానీ స్వీపింగ్ కానీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి దీనిపైన అరేంజ్ చేశాను. మళ్ళీ ఈ స్టోన్ పెబ్బల్స్, మొత్తం గ్రాసే ఉంటే లుక్ ఉండదని చెప్పేసి నేను స్టోన్ పెబ్బల్స్ వేసుకున్నాను. ఇవి పార్ట్స్ అండి, ఇవేం డ్యామేజ్ అయిన పార్ట్స్ కాదు, కింద హోల్స్ అట్లా వచ్చిన ఏం కాదు. ఎందుకంటే మనం ఫ్రంట్ మెయిన్ గేట్ ముందు అలా బ్రేక్ అయిన పార్ట్స్ అలా అయితే పెట్టకూడదని నేను మంచిగా ఉన్న పార్ట్స్కే ఇలా
చిన్నగా డెకరేట్ చేసేసుకొని పెట్టుకున్నాను. ఈ పాట్స్ ఎందుకు పెట్టానంటే మనం ఇప్పుడు ఈ పాట్లో వాటర్ పోసినప్పుడు డ్రైన్ అయిన వాటర్ చాలా తక్కువ ఇస్తానండి. సాయిల్ అంటే మాయిశ్చర్గా ఉండేటట్టు మాత్రమే ఇస్తాను. చూసారా, అసలు మరీ ఎక్కువగా ఇయ్యను, ఎందుకంటే ఇండోర్ ప్లాంట్స్కి మనకు వాటర్ ఎక్కువ పట్టదు అని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. కొంచెం ఎక్సెస్ వాటర్ కొన్ని డ్రాప్స్ పడ్డట్టయితే అవి కింది దానిలో కలెక్ట్ అవుతాయి అన్నమాట. ఇది జేడ్ ప్లాంటే, ఇది స్పైడర్ సేమ్ అదే. స్పైడర్ కూడా నేను బేబీ ప్లాంట్స్ తీసి ఒక 3-4 పెట్టాను అనమాట. ఇవి మళ్ళీ మనం తీసుకొని వేరే రీపోర్టింగ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇది టర్టిల్ వైన్, ఇదంతా పెరిగిపోయి ఇలా కిందికి వచ్చేసిందండి. కింది వరకు ఇలా వచ్చేస్తే నేనే ఈ వాటి తీగలు ఇలా బాగుంటుందని ఇలా పైనకి అరేంజ్ చేశాను. స్టోన్ పెబ్బల్స్ వేస్తే ఏంటంటే మనకు అదొక స్పెషల్ అట్రాక్షన్ అనమాట. తర్వాత ఈ చిన్న కృష్ణుంది ఇంట్లో చిన్నగా స్టాచ్యూ ఉండే, అది అలా పెట్టుకున్నాను. ఇంకొకటి ఇది టాటైజ్, మన కొంచెం వాటర్లో ఫ్లవరింగ్ అలా మనకు లుక్ ఉంటుంది. తర్వాత చూడ్డానికి బాగుంటుంది, మనకి మైండ్ పీస్గా ఉంటుంది అనమాట. ఇలా వాటర్లో ఫ్లవర్స్ చూసినప్పుడు చాలా బాగుంటుంది కదా. ఇలా అరేంజ్ చేస్తాను. అసలు యాక్చువల్గా ఎప్పుడు పెడతానండి, ఇది ఇంట్లో కూడా పెట్టుకుంటాను. ఈ బయట అయితే నేను 3-4 డేస్కి ఒకసారి ఈ ఫ్లవర్స్ ఇప్పుడు ఈరోజే వేసానండి. ఇవి రేపటి వరకు ఇలాగే ఫ్రెష్గా ఉంటాయి. సమ్మర్ అయితే ఉండయి కానీ ఇప్పుడైతే ఉంటాయి. మళ్ళీ ఎల్లుండి వాటర్ తీసేసి మళ్ళీ కొత్త ఫ్లవర్స్ అయితే వేస్తాను. ఇవి మనం అందరూ చెట్టు అండి, ఎంత బాగున్నాయి చూడండి. ఓకే, తర్వాత ఇది చిన్నగా సిరామిక్ పాట్లో అరేంజ్ చేసుకున్నాను. బోన్సాయ్ అండి. యాక్చువల్గా నాకు బోన్సాయ్ ఇష్టం ఉండదు. పెరిగే వాటిని వేర్లు కట్ చేసి వాటిని చిన్నగా చేసి పెరగనీయకుండా చేయడం అయితే నాకు ఇష్టం ఉండదు. అందుకే మా ఇంట్లో అసలు బోన్సాయ్ ప్లాంట్సే ఉండవు. ఇది గిఫ్ట్ ఇచ్చారనమాట ప్లాంట్. దాన్ని అట్లా మనము ఏం చేయలేక నేను పెట్టుకున్నాను. నేనైతే యాక్చువల్గా బోన్సాయ్ ప్లాంట్స్ అయితే ఇంట్లో చేసుకోను, నాకు పెరిగే మొక్కలను ఆపడం ఇష్టం ఉండదు. సో ఇది ఈ పాటలో అరేంజ్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఇది బుద్ధ స్టాచ్యూ. ఇది పాత వీడియోస్లో పైన ఉండేదండి, పైన కూడా ఒకటి ఉంది కానీ అది కొంచెం చిన్నగా ఉంది. నేను ఇక్కడ బుద్ధుని అరేంజ్ చేసుకున్నాను. ఈ బుద్ధ స్టాచ్యూ చూస్తే చాలా మైండ్ పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇది ఇంకొకటి మొన్న ఎగ్జోరో ప్లాంట్ పక్కన కూడా జస్ట్ హెడ్ వరకే ఉంటుంది, బుద్ధుని హెడ్ మాత్రమే ఉంటుంది. నాకు చాలా ఇష్టం అన్నమాట బుద్ధ స్టాచ్యూస్ అంటే. ఇది సిరామిక్ పాట్లో స్నేక్ ప్లాంట్ అండి. నేను మొన్నటి వీడియోలో మీకు చెప్దాం అనుకున్నానండి, యాక్చువల్గా అసలు మర్చిపోయాను. ఇది ఒక లీఫ్ పెడితేనే వస్తుందండి. అంటే మనం ఈ లీఫ్ తీసుకొని మట్టిలో పెట్టామనుకోండి పక్క నుండి కొత్త ప్లాంట్ అయితే రెడీ అవుతుంది. నేను లీఫ్ పెట్టితేనే చూడండి 2 మొక్కలు అయితే వచ్చాయి. చాలా బాగుంటుందండి ఇది. అసలు మనకి ఈ లీవ్స్ తోటే చాలా అందం అండి. తర్వాత ఇది మన థమ్స్అప్ బాటిల్ ఉంటుంది కదా, థమ్స్అప్ బాటిల్ ఉంటుంది కదా, అది దీనిలో మనీ ప్లాంట్ అయితే పెట్టుకున్నాను. ఈ థమ్స్అప్ బాటిల్కి ఇలా లీవ్స్ లాగా చేసుకొని చిన్నగా ర్యాబిట్ లాగా దాని క్యాపే ఇక్కడ మళ్ళీ స్టిక్ చేశాను. పాత వీడియోస్లో కూడా ఉంటుందండి ఇలాంటిది, వేరే వైట్ పార్ట్ అయితే ఉంటుంది. ఇది చాలా రోజులు అవుతుందండి. దీనిలో మనీ ప్లాంట్ పెట్టుకున్నాను. చాలా పెద్దగా అయిపోయింది మనీ ప్లాంట్. వాటి తీగలు ఇక్కడ వరకు వచ్చాయి చూడండి. యాక్చువల్గా ఇది అక్కడ నుండి అక్కడ విండో పై నుండి అక్కడ వరకు థ్రెడ్తో కట్టి చేయాలనుకున్నాను. ఇంకా విండోస్ తీయడం కొంచెం ఇబ్బంది అవుతుంది అని మేము అసలు యాక్చువల్గా పక్క విండోనే తీస్తాము, ఇది ఎక్కువ తీయము, అందుకని ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే మనకి ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు ఇక్కడ ఫ్లగ్ సిస్టమ్ కూడా ఉంది. లైటింగ్స్ అలా వేసుకొని దీనిపైన లైట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అట్లా వేసి కూడా చూపిద్దామని అనుకున్నాను, బట్ నైట్ కూడా తీసి మీకు ఎప్పుడైనా కుదిరినప్పుడు ఏదైనా వీడియోలో లైట్స్ అరేంజ్ చేసి మళ్ళీ నేనైతే చూపిస్తాను. తర్వాత ఇది క్రోటాన్, ఇది వైట్ మనీ ప్లాంట్, ఇక్కడ ఒక చిన్న బుద్ధ స్టాచ్యూ. నాకు ఎక్కడ కనిపిస్తే బుద్ధాస్ చిన్నవి ముద్దు ముద్దుగా ఉంటాయి కదా, అలాంటివన్నీ తీసుకొచ్చుకుంటాను. బుద్ధ స్టాచ్యూ చూడగానే మైండ్ అంతా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో నాకు అది చిన్నగా ఎక్కడ కనిపించినా తెచ్చుకుంటాను.
దాని తర్వాత ఇది టెర్రకోట, నాకు లాస్ట్ స్టాండ్ పైన పెట్టాను కదా, అవి 2 ఉన్నాయన్నమాట. ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ అరేంజ్ చేసుకున్నాను. తర్వాత ఇది మన చట్నీ పాట్ అండి, జాడి అంటాం కదా, అది జస్ట్ ఇట్లా ఎడ్జెస్ పగలలేదు యాక్చువల్గా. ఈ ఎడ్జెస్ అన్నీ కొంచెం కోర్ పోయింది, ఎందుకు పడేయడం అని చెప్పేసి నేను ఇందులో మనీ ప్లాంట్ ప్లస్ జెడ్ ప్లాంట్ 2 పెట్టాను. తర్వాత మీకు స్పైడర్ చూపెడతానని చెప్పాను కదండి, ఇది నేను హ్యాంగ్ చేసుకున్నానండి. బేబీ ప్లాంట్స్ వస్తాయి స్పైడర్ నుండి అని మీకు మొన్న చెప్పాను, లాస్ట్లో యాడ్ చేస్తా అని చెప్పాను. బట్ నేను లాస్ట్కి అయితే ఆ క్లిప్పింగ్ అయితే యాడ్ చేయలేదు. ఇప్పుడు మీకు ఇక్కడ నుండి ఇవి ఉన్నాయి కదా, ఇక్కడి వరకు మనం ఈ ప్లాంట్ ఇలా తీసుకొని ఇంకొంచెం పెద్దగా అవుతాయండి ఇవి. ఇలా తీసుకొని ఇది నీళ్ళలో పెట్టినట్టయితే సేమ్ ఇప్పుడు మనం సిరామిక్ పాట్లో చూసిన స్పైడర్ మొక్క ఉంది కదా, అంత మొక్క తయారవుతుంది. చాలామందికి ఐడియా ఉంటుందండి ఈ బేబీ ప్లాంట్స్ నుండి ప్రోపగేట్ చేసుకోవచ్చు అని. తెలియని వాళ్ళ కొరకైతే ఇది మీకు పనికొస్తుందని చెప్పేసి చెప్తున్నాను. దీన్ని అసలు పడేనండి, దీన్ని వేరే దానిలో పెడతాను, ఎవరికైనా ఇవ్వచ్చు. ఓకే, ఇది మొత్తం ఓవరాల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. నాకు అసలు యాక్చువల్గా ఆర్టిఫిషియల్ అంటే ఇష్టం ఉండదండి. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ ఆర్టిఫిషియల్ గ్రాస్ కానీ యాక్చువల్గా ఇష్టం ఉండదు. బట్ ఇక్కడ మనకి పాసిబుల్ కాదు కాబట్టి ఇలా అందంగా ఉంటుంది కాబట్టి రియల్ ప్లాంట్స్తో ఆర్టిఫిషియల్ గ్రాస్తో ఇలా అరేంజ్ చేసుకున్నాను. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. నేను షూ ర్యాక్ పైన కూడా పెడతానండి, అక్కడ కూడా వదిలిపెట్టాను మొక్కలు పెట్టడము. అదొక క్లిప్పింగ్ మీకు యాడ్ చేస్తాండి. యాక్చువల్గా దీనిపైన వేరే నేను అంటే దేవుడికి సంబంధించిన విగ్రహాలు అట్లాంటివి అయితే ఏం పెట్టలేదు. నార్మల్గా ఈ డక్కులో టర్టిల్ వైన్ సిరామిక్ పాట్, ఇది టెర్రకోట చిన్నగా అంటే మన విలేజ్ అపీరెన్స్ వచ్చే డాల్ అన్నమాట. ఇది నార్మల్ క్రోటాన్స్, ఇది నేల గులాబీ, పీస్ లిల్లీ. ఈ వాటర్ పోసినప్పుడు చెప్పాను కదా ఎక్కువ పోయాను, ఇందులో మనకు కలెక్ట్ అవుతాయి వాటర్ అని. ఇందులో కూడా దీని క్యాపే అండి, ఈ బాక్స్ వేస్ట్ బాక్స్ ఉంటుంది కదా, దీని క్యాపే వాటర్ ఇక్కడ డ్రైన్ అయినప్పుడు ఇందులో కలెక్ట్ అవుతాయని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను. ఎందుకంటే కింద మనకు ఉన్నది ప్లైవుడ్ కదా, పాడైపోతుందండి వాటర్ కిందకి డ్రైన్ అయినప్పుడు. తర్వాత ఇది నార్మల్ వైన్ బాటిల్, ఇందులో మనీ ప్లాంట్ పెట్టుకున్నాను. ఇంకొకటి అండి, వాటర్లో పెరిగే మొక్కలు కూడా చూపెట్టమని అడిగారు, అవి కూడా చూపిస్తాను. ఇది వాటర్లో పెట్టిన మొక్కే, చాలా రోజులు అవుతుంది. ఇందులో మనీ ప్లాంట్ పెట్టాను, వైన్ బాటిల్కి జస్ట్ ఇలా డిజైన్ చేసుకున్నాను అనమాట. ఇది మొన్న మీకు పాట్ చూపించాను కదా, ఆ పాట్ అన్నమాట. తర్వాత ఇది చిన్న మంచము, ఈ మంచం పైన ఇది పెట్టాను. దీనిలో కూడా వాటర్ చాలా తక్కువగా ఇస్తాను. ఈ షూ ర్యాక్ అయితే ఇలా అరేంజ్. ఇది పొటాటో పీల్ అండి, నేను ఒక 3 పొటాటోస్ తోటి వచ్చిన పీల్స్ ఇవి. ఈ పొటాటో పీల్ కూడా మనకి ఫ్లవర్ ప్లాంట్స్కి చాలా బాగా యూజ్ అవుతాయండి. పొటాషియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, ఇవి ఏంటంటే మెగ్నీషియం ఉంటుంది. పొటాటో పీల్స్ మనం నార్మల్గా తీసేసి పడేస్తూ ఉంటాం, లేకపోతే కిచెన్ కంపోస్ట్లో వేస్తాము. కిచెన్ కంపోస్ట్లో వేసినా బెటరే, బట్ ఏంటంటే దీని నుండి వచ్చే ఫర్మెంటెడ్ ఫెర్టిలైజర్ అనేది మొక్కలకి ఎక్కువ యూజ్ అవుతుందన్నమాట. లిక్విడ్ ఫెర్టిలైజర్ చేసుకోవచ్చు దీంతో. ఇవి చాలా తక్కువగా వస్తాయి కదా మనకు, రెగ్యులర్గా రావు కదా. నేను ఇది ఇప్పుడు 3 పొటాటోస్ నుండి తీసుకున్నాను పీల్స్. ఏం లేదండి, ఇది చాలా సింపుల్. ఇప్పుడు ఈ 3 పొటాటో పీల్స్కి దీని నిండా వాటర్ అయితే తీసుకుంటున్నాను. మనము ఈ బాటిల్లో వాటర్ అన్ని తీసి పెట్టుకున్నాం కదా, బాగా కలుపుకొని క్యాప్ మాత్రం టైట్గా పెట్టొద్దు. ఇలానైనా పెట్టండి, లేకపోతే ఇలానైనా చేసి పెట్టేసేయండి. దీన్ని ఊరికే మనం కలపాల్సిన అవసరం కూడా లేదు, పైన ఫంగస్ ఏం ఫామ్ కాదు. వాటర్లోకి మంచి ఎల్లో బ్రౌన్ కలర్ వాటర్ అయితే రెడీ అవుతాయి. తర్వాత ఈరోజు నేను 3 పొటాటో పీల్స్ తీసుకున్నాను కదా, అంటే 3 పొటాటోస్ ఈ పీల్స్ తీసుకున్నాను కదా, రేపు ఇంకొక 2 యూజ్ చేస్తాను అనుకోండి, ఆ పీల్స్ కూడా ఇందులోనే వేయండి. ఒకవేళ ఎల్లుండి మళ్ళీ తీసుకున్నా కూడా ఇందులో వేయచ్చు. ఒకటే 1 టైమే చేసుకోవాలని అట్లా ఏం లేదు. అట్లా 3-4 డేస్ వేసుకొని అయినా కూడా అవి వేసిన తర్వాత ఒక 4 to 5 డేస్ టైం ఇవ్వండి. 1 వీక్ ఇచ్చినా పర్లేదండి, 4 to 5 డేస్ టైం ఇచ్చేస్తే మీకు ఇవి లైట్ ఎల్లో కలర్లో వాటర్ అయితే వస్తాయి. ఇప్పుడు ఈ లీటర్ వాటర్ ఉన్నాయి కదా,
దాని తర్వాత వడగట్టి మొక్కల మీద స్ప్రే చేసుకున్నట్టయితే వడగట్టి మొక్కల మీద స్ప్రే చేయండి. లేదు మనం నార్మల్గా మొదట్లో పోసినట్టయితే ఆ పీల్స్ అందులో పడ్డా పర్వాలేదు. ఈ లీటర్ వాటర్కి, పొటాటో పీల్స్ వచ్చిన లీటర్ వాటర్కి 3 లీటర్స్ వాటర్ తీసుకోవాలండి. 3 or 4 తీసుకున్నా పర్లేదు. లీటర్ ఫెర్టిలైజర్ కనుక మనకు లిక్విడ్ ఫెర్టిలైజర్ కనుక రెడీ అయితే 3 to 4 లీటర్స్, కరెక్ట్ అంతే మెజర్ అని ఏం లేదు. 3 to 4 లీటర్స్ వాటర్ తీసుకొని మొక్క మొదట్లో మొన్న చెప్పుకున్నట్టు కిందికి డ్రైన్ కాకుండా వర్షం పడని రోజు మనకి మొక్కకు మంచిగా అబ్జర్వ్ అయ్యేటట్టు ఇచ్చేసుకోండి. చాలా ఈజీ అండి. అందరి ఇళ్ళల్లో పొటాటోస్ యూజ్ చేస్తారు. చాలా వరకు వాటిని వేస్ట్గా పడేయకుండా ఇలా చేసుకోండి. ఫ్లవర్ ప్లాంట్స్కి ఇచ్చుకోవచ్చు, వెజిటేబుల్స్కి ఇచ్చుకోవచ్చు, తర్వాత క్రోటాన్స్ కూడా ఇచ్చుకోవచ్చు. మంచి రిచ్ పొటాషియం ఉంటుందండి. మన ఎగ్జోరా ప్లాంట్కి మొన్న చెప్పుకున్నాం కదా, దానికి కూడా నేను ఇది ఇస్తాను. హైబిస్కస్కి ఇస్తాను. అంటే నేను ఎక్కువగా అయితే నేలలో ఉన్న మొక్కలకైతే ఇయ్యను. ఎగ్జోరా ప్లాంట్ అంటే మొగ్గ మీద ఉన్నప్పుడు కొంచెం కౌ మెన్యూర్తో పాటు బనానా పీలిస్తాను. ఇది ఎప్పుడైనా లాస్ట్లో అన్ని కుండీలలో పోయంగా మిగిలితే మాత్రం దానికి నేలలో ఉంది కాబట్టి ఇస్తాను. కుండీలలో మొక్కలకైతే మెయిన్గా వేసుకోండి. లేదు ఇంకా ఎక్కువ ఉంది, మాకు ఇంట్లో ఫ్యామిలీ పెద్దది, ఎప్పుడు రెగ్యులర్గా వస్తున్నాయంటే మీరు అన్ని మొక్కలకు ఇచ్చేసుకోవచ్చు. ఓకే అండి, మనం చూసిన ఈ పొటాటో పీల్ ఫెర్టిలైజర్ చాలా ఈజీ. మీరు ఎందులోనైనా బకెట్ ఉంటే బకెట్లోనైనా వేసి చేసుకోవచ్చు. దానికి పెద్ద శ్రమ అవసరం లేదు. మన మొక్కలకి మంచి స్ట్రెంగ్త్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. మొక్కలు కూడా చాలా హెల్తీగా పెరుగుతాయి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ ఉంది అంటేనే లైక్ చేయండి. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఓవరాల్ వ్యూ అయితే ఇలా ఉంటుందండి. నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఇలా మొక్కలను అరేంజ్ చేసుకోవడము. పైన కూడా ఇలాగే చిన్నగా స్టాండ్స్ పెట్టేసి అరేంజ్ చేసుకున్నాను. అది ఇంకొక వీడియోలో చూపిస్తానండి. ఇది ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది. ఓకే.